రోడ్డెయ్యాలంటే మనిషి కావాలి, కాలువ కట్టాలంటే మనిషి కావాలి, ఇల్లు కట్టాలంటే మనిషి కావాలి, పని చెయ్యాలంటే మనిషి కావాలి. ఇదివరకు ప్రతి పని ఆ పనికి మనిషి ఫిజికల్గా పనిచేసేటటువంటి రోడ్లు వేసేటప్పుడు నాకు బాగా తెలుసు. విజయవాడలో ఆ బందర్ రోడ్డు వేసినప్పుడు, ఏలూరు రోడ్డు వేసినప్పుడు దగ్గరగా ఒక 2-3 వేల మంది మనుషులు వచ్చి విజయవాడలో ఉన్నారు. రోడ్డు పక్కనే పాకలు వేసుకునేవాళ్ళు, వాళ్ళు ఫ్యామిలీలు అక్కడికి వచ్చేసి బ్రతికేస్తుండేవాళ్ళు. ఈ రోడ్డు అంతా పూర్తయిన తర్వాత ఒకసారి గుంట తవ్వి, అంటే ఉన్న రోడ్డును తవ్వి ఆ పైన పైకి వేయడం మీద అంతా చాలా పెద్ద తతంగం ఉండేది. పగలగొట్టడాలు, కూలగొట్టడాలు ఇవన్నీ చాలా ఉండేది తతంగం. ఇదంతా మనుషులతోనే చేసేవాళ్ళు. ఇవాళ రోజు చూస్తే ప్రతిదీ మిషనే. ఓ మిషన్ ఏమో ముందెళ్ళేసి రాళ్ళు పోసేస్తే అదే మొత్తం క్లీన్ చేసేస్తే, తవ్వినట్టు చేసేస్తే, దాని వెనకాల ఇంకొకటి వెళ్ళిపోయేసి పైన ఒక లేయర్ వేసేస్తే, ఆ పైన తారు కొంత పోసేది, మళ్ళీ వెనకాల కంకర రాళ్ళు పోసుకొచ్చేది, ఆ పైన తారుతో మిక్సింగ్తో ఉన్నటువంటి తీసుకొచ్చేది. ఇది ఇప్పుడు ఇవి ఇంకా మరికొంత ఇది వస్తుందంట ఎడ్జెస్లో ఇప్పుడు